అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ వాడొద్దని మన సజ్జనార్ గారు ఇవన్నీ చెప్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్న? నేను ఒక 3 రోజుల క్రితం నేను ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. ఒక వ్యక్తి బీటెక్ చదువుకున్న వ్యక్తి క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడి తన యొక్క జీవితాన్ని బలాన్వరణం ద్వారా ముగియడం జరిగింది. అంటే ఆ కొడుకు మీద తల్లిదండ్రులు ఏవైతే ఆశలు పెట్టుకొని చదివించి తన కొడుకును ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రులకి ఆ అబ్బాయి మిగిలిచ్చింది కన్నీరు మాత్రమే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ అనేవి పూర్తిగా నిషేధించాలి. ఎక్కడ కూడా అంటే ఇవాళ ఐపీఎల్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చి ఇవాళ ప్రో కబడ్డీ కానీ ఇలా యువతని అనేక విధాలుగా ఇవాళ అంటే బెట్టింగ్ వైపు మళ్ళిచ్చే విధంగా ఇవాళ జరుగుతూ ఉన్నది. బెట్టింగ్ మత్తులో దిగి యువత వాళ్ళ జీవితాలు ఆగం చేసుకోవద్దు, ఇవాళ రోడ్డున పడొద్దు. వీటి పట్ల ప్రభుత్వం అనేది కఠిన వైఖరి ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ యాప్స్ మీద వాటిని నిషేధించాలా, వాటిని పిడి యాక్ట్ నమోదు చేయాలా. బెట్టింగ్ యాప్స్ ఉన్న వాటిని అంటే ఇప్పుడు ఎవరైతే ఇది ప్రమోషన్ చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ని, వాళ్ళని గవర్నమెంట్ ఎట్లా శిక్షించాలంటారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్ ఎక్కువ ఉండి వాళ్ళు ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నాకు తెలిసి అయితే టాటా చట్టాన్ని వాళ్ళ మీద ప్రయోగించాలన్న. ఉగ్రవాదుల మీద ఏదైతే మనం గతంలో వాజ్పేయి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన టాటా చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దీన్ని కూడా ఇట్లనే ప్రయోగించాలి. అట్లయితేనే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వైపు అనేది పోకుండా ఉంటుంది. యువత కానీ వాళ్ళు చాలామందిని గ్రామీణ ప్రాంతాలలో చూడు, నువ్వు పట్టణ ప్రాంతాలలో చూడు, పిల్లలంతా కలిసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు బెట్టింగ్ వైపు వాళ్ళ అడుగులు పడతా ఉన్నాయి. వాళ్ళ అడుగులు అనేది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసాగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండే విధంగా ఉండాలి తప్ప ఇట్లా బెట్టింగ్ వైపు పోవద్దని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఇప్పుడు గేమ్లా చూడాలా, ఆస్తులు అమ్ముకోవాలా? మన ఆట అనేది ఆ 3 గంటల సేపు దాన్ని మనం వినోదం లెక్క చూడాలి తప్ప వేరే విధంగా చూడొద్దు. మనం మొత్తానికి బెట్టింగ్ యాప్స్ వాడొద్దంట. అది పూర్తిగా నిషేధించాలన్న. దాని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా కానీ అని చెప్పేసి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. బెట్టింగ్ పెట్టకండి అని చెప్పండి. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. పేరన్నా? శ్రీనివాస్ అండి. అన్న, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఏంటంటే ఐపీఎల్ వస్తుంది కదన్న. ఇప్పుడు బెట్టింగ్స్ పెట్టేసి కొన్ని జీవితాలు ఆగమవుతున్నాయి. ఈ యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ అనేవి ఫస్ట్ ఏదో సరదాగా స్టార్ట్ అవుతుంది, అవి తర్వాత వ్యసనంగా మారటం వల్ల ఏమైందంటే వాళ్ళ లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ వస్తుంది, హ్యాపీగా నలుగురు కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూడటం అది వేరు. దాని మీద బెట్టింగ్ పెట్టి ఓవర్లో ఈ బాల్కి 6 ఆ బాల్కి 4 ఇలా పెట్టి టెన్షన్ పడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఇట్లా అప్పులు అయ్యి దీనివల్ల ఏం చేస్తారంటే పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లుందంటే స్టడీస్లో వెనకబడ్డప్పుడు ఫెయిల్ అయినప్పుడు అయ్యాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల అవుతుందంటే పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేస్తున్నట్టు అవుతుంది. సో గవర్నమెంట్ కంపల్సరీ మంచి యాక్షన్ తీసుకోవాలి, పిల్లల జీవితాలు పాడు కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈజీ మనీ అనే ఒక కల్చర్ రన్ అవుతుంది. ఈ ఈజీ మనీ అనేది శాశ్వతంగా ఉంటుందా సార్? ఇప్పుడు ఈజీ మనీ అన్నప్పుడే ఈజీ కమింగ్ ఈజీ గోయింగ్ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు వచ్చాయనుకోండి, మన 1000 రూపాయలు పోతాయి. అవి ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే ఆ 10 రూపాయలు చూసి 10 రూపాయలకి 20 రూపాయలు వచ్చాయని ఇదే ఆలోచన చూస్తాం. కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ మనం చూసుకుంటే ఎంత లాసో మనం చెప్పలేం. సో ఇవి చాలా డేంజర్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, అంటే బయట దొంగతనాలు కూడా పాల్పడుతున్నాయి యూత్ దీనివల్ల. మరి గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు దగ్గర స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేదు? గవర్నమెంట్ తీసుకోలేదు అనుకోవట్లేదు, కానీ వాళ్ళ దృష్టికి దీని సీరియస్నెస్ వాళ్ళకు అందట్లేదని నేను అనుకుంటున్నా. సో కంపల్సరీ ఇది ఏంటంటే మనం యూత్ని పాడు చేసుకున్నట్టు, ఇక జనరేషన్ని మనం లాస్ అయినట్టు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నట్లు అదే ఏదైనా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ అరెస్ట్ అండ్ జైల్స్కి పంపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్? చాలా మంచి ఒపీనియన్ అండి. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవుదాం అనుకుంటాం, మన సక్సెసర్ మనం ఎవరిని ఫాలో అవుదాం అనుకుంటున్నాం వాళ్ళు ఇలాంటి వాటికి మోటివేట్ చేయటం జనాల్ని, అది చాలా తప్పది. దాని గురించి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి వాళ్ళు సోషల్ లైఫ్లో కనబడకుండా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.